హలో ఫ్రెండ్స్, ఈరోజు సి లాంగ్వేజ్లో కంపైలర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సి సాఫ్ట్వేర్ని కంపైలర్ సాఫ్ట్వేర్ అంటాం. సో యాక్చువల్గా వరల్డ్లో ఉన్న కంపైలర్ సాఫ్ట్వేర్, ఇంటర్ప్రిటర్ సాఫ్ట్వేర్ అని 2 కేటగిరీస్లో డివైడ్ అయి ఉన్నాయి. సో ఏదైనా సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి కంపైలర్ అయినా ఉండాలి లేదా ఇంటర్ప్రిటర్ అయినా ఉండాలి. సో సి లాంగ్వేజ్ 1972లో వచ్చింది కాబట్టి ఆ టైంలో కంపైలర్ సి లాంగ్వేజ్. ఆ టైంలో అదర్ లాంగ్వేజెస్ ఆల్రెడీ ఉన్నాయి. కోబాల్ అనే లాంగ్వేజ్ ఉండేది, అది ఇంటర్ప్రిటర్. లైన్ బై లైన్ ఎర్రర్స్ని చెక్ చేసి అవుట్పుట్ ఏ లైన్లో ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ ముందు సాల్వ్ చేసేకి నెక్స్ట్ లైన్ని ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తుంది. ఇంటర్ప్రిటర్ చేసేది కూడా ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడమే, కంపైల్ చేసేది కూడా సి కంపైలర్ కాబట్టి కంపైలర్ కూడా ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయటం. మీరు రాసిన కోడ్లో ఏ లైన్ అయినా కంపైలర్కి అర్థం కాకపోయినా లేదా సాఫ్ట్వేర్ ఇంటర్ప్రిటర్ అయితే ఇంటర్ప్రిటర్కి అర్థం కాకపోయినా ఆ పర్టికులర్ లైన్లో ఎర్రర్ అని చూపిస్తుంది. సో మనకున్న లాంగ్వేజెస్లో ఉంటే అది కంపైలర్ అని అవ్వాలి లేదా ఇంటర్ప్రిటర్ అని ఉండాలి. సో కోబాల్ అనే లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ అని చెప్పాను కదా, సి లాంగ్వేజ్ కంపైలర్ అని చెప్పాను. సో తర్వాత వచ్చిన C++, 1980లో వచ్చిన సి వచ్చేటప్పుడు C++ వచ్చేప్పటికి కంపైలర్, 72లో వచ్చిన సి కంపైలర్, 80లో వచ్చిన C++ కంపైలర్. కానీ 89లో వచ్చిన పైథాన్ వచ్చేటప్పటికి సి లాంగ్వేజ్ నుంచి డిజైన్ చేసింది, ఇది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కింద డెవలప్ చేశారు. ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ కోడ్ని వెరిఫై చేయటం, ఎర్రర్ ఉంటే ఆ లైన్ మాత్రం స్పెసిఫిక్గా ఎర్రర్ సాల్వ్ చేస్తే నెక్స్ట్ లైన్ ఎర్రర్ చెక్ చేస్తుంది. అలా మీరు 10 లైన్స్ ఎర్రర్స్ ఉన్నాయనుకో, ఎన్ని లైన్లో ఎర్రర్ ఉంటే అన్ని లైన్లో ఎర్రర్ సాల్వ్ చేస్తే నెక్స్ట్ దాన్ని వెరిఫై చేస్తుంది. సో ఇంటర్ప్రిటర్ అంటే క్లియర్గా అర్థమైంది కదా, లైన్ బై లైన్ ఎర్రర్స్ని వెరిఫై చేస్తుంది. కంపైలర్ అంటే ఒకేసారి మీరు 10 లైన్స్ రాసినా 100 లైన్స్ రాసినా ఎట్ ఏ టైం కంపైల్ చేసి సో ఏ లైన్లో ఎక్కడ ఎర్రర్ ఉందనేది ఎన్ని ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. ఇంటర్ప్రిటర్ అలా కాదు, లైన్ బై లైనే వెరిఫై చేస్తుంది, లైన్ బై లైన్ ఎర్రర్ సాల్వ్ చేస్తే రిమైనింగ్ లైన్స్ని చెక్ చేస్తుంది. సో చేసే పని ఒకటే, కంపైలర్ అయినా ఇంటర్ప్రిటర్ అయినా ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి మనకి షో చేయటం. సో ఆ ఎర్రర్స్ ఎప్పుడైతే మనం డెవలపర్ అంటే ప్రోగ్రామర్ మనం ఏదైతే ఆ ఎర్రర్స్ని సాల్వ్ చేస్తామో అప్పుడు మాత్రమే అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ 1995లో వచ్చిన జావా ఫస్ట్ వెర్షన్ ఇంటర్ప్రిటర్, తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ వెర్షన్లో కంపైలర్ని కూడా యాడ్ చేశారు, జావా కంపైలర్. సో జేఐటీ కంపైలర్ అని యాడ్ చేశారు. సో ఫస్ట్ వచ్చిన జావా ఏంటి ఇంటర్ప్రిటర్, నెక్స్ట్ వచ్చింది జేఐటీ కంపైలర్. సో ఇప్పుడు మనం జావాని చూస్తే బోత్ ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్ రెండు ఉన్న లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే అది ఎక్స్క్లూజివ్గా జావా అని చెప్పొచ్చు. సి ఓన్లీ కంపైలర్, C++ కంపైలర్, పైథాన్ ఇంటర్ప్రిటర్, జావా కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. బోత్ ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్ ఉన్నది ఓన్లీ జావా. మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా, అంటే కంపైలర్ అన్నా ఇంటర్ప్రిటర్ అన్నా చేసే పని ఏంటి, ఎర్రర్స్ని షో చేయటం, ఏ లైన్లో ఎర్రర్ ఉంది ఎక్కడ ఎర్రర్ ఉంది. ఒకేసారి మీరు 100 లైన్స్ కోడ్ రాసినా ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉందో ఒకేసారి షో చేయాలి అంటే కంపైలర్ మాత్రం చేయగలదు. ఇంటర్ప్రిటర్ ఏంటంటే లైన్ బై లైన్ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఎర్రర్స్ సాల్వ్ చేస్తూ ముందు తీసుకెళ్తుంది. ఏం చేసినా అల్టిమేట్గా మనకి రిజల్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి. మీరు ఏ లాంగ్వేజ్ అయినా వాడండి, ఇంటర్ప్రిటర్ అయినా వాడండి, పర్ఫెక్ట్ అవ్వారంటే ఏదైనా ఈజీయే. సో ఈరోజు టాపిక్ కంపైలర్ ఇంటర్ప్రిటర్ గురించి క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు ఇంకా డీటెయిల్స్ అడగండి, నేను ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.